వందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మూడు మాటలు చెప్పాలనుకున్నాను. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి పాస్టర్స్ తెలియదు కాబట్టి చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏదో సంభవించిందని జరుగుతున్న ర్యాలీ కాదు మాట్లాడారు. SC/ST హోదా పోతుంది అని అది కూడా కాదు. మొట్టమొదటికి నేను క్రీస్తుకు సాక్ష్యం ఇస్తున్నాను. ఎందుకంటే క్రీస్తు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అక్రమం జరుగుతుందో, ఎక్కడైతే అసమానత చేస్తుందో అక్కడ యేసు ప్రభు ఉన్నది నిలబడ్డారు. దానికి ప్రతి పాస్టర్, నేను కానీ పాస్టర్స్ కానీ మనం సిద్ధంగా ఉన్నామని తెలుసుకోవడానికి జరుగుతున్న సమావేశం. నేను సిద్ధంగా లేకపోతే నా ఎన్నుకున్నటువంటి మంద మొత్తానికి నేను ఒక మంచి కాపాడేదే కాదు. ఇది మాత్రం నేను చెప్తున్నాను. మనలో ఇది చాలా లోపిస్తుంది కాబట్టి సరి చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు తన పిల్లలకు తన ప్రాణాన్ని అని మన మందకు ఉంచాడు. మనం పాస్టర్లుగా, దైవజనులుగా, పెద్దలుగా ఉన్నామా, సిద్ధంగా ఉన్నామా? ఏంటంటే అన్యాయం జరుగుతుంది. భారతదేశాన్ని సంరక్షించుకోవడం, క్రైస్తవ మతం నుంచి మాట్లాడుతున్నాం. భారతదేశం అంటే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మనం కాపాడగలుగుతామని అనేది మనం చెప్తున్నాం. అందులోనే రిజర్వేషన్ ఉంది, అందులోనే సమానత్వం ఉంది, అందులోనే స్వేచ్ఛ ఉంది, అందులోనే మనోస్వేచ్ఛ, వాక్కు స్వేచ్ఛ కానీ మనకి కావలసిన అవలంబించేటట్టు అది మనం హరించుకుంటున్నాం. నిన్న ఏవిఎన్ అనేటటువంటి ఒక ఫేమస్ నెట్వర్క్ ఛానల్లో అక్కడ జరిగిన సమస్య ఏంటంటే 2023 కంటే కూడా ఇప్పటికీ 1381 విద్వేషపూరితమైనటువంటి క్రైస్తవుల మీద ప్రసంగాలు నడుస్తున్నాయి. కేవలం ఈ 2 సంవత్సరాల్లోనే 1381 నేను రాత్రంటే దేవుడి గారికి ఉంటాను ఆ మెసేజ్. అందులో క్రైస్తవులను పురుగులుగా, మందులుగా, కీటకాలుగా, నీచమైన వ్యక్తులుగా చిత్రీకరిస్తూ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి ఉద్దేశపూరితమైన ప్రసంగం. అంటే మనుషులుగా కూడా మనల్ని పరిగణించడం లేదు, జంతువులుగా. ఇది ఒకప్పుడు జరిగింది. ఇప్పుడు అధునాత్మక చరిత్రలో మనకు జరుగుతున్నదాన్ని మళ్ళీ అదే అది ఇటనే కొనసాగిద్దామా అనేది ఆలోచన చేసుకుందాం. అది కావద్దు అంటే మన యొక్క గలమెత్తాలి, మనం ఎదురు నిలబడాలి. అందుకే 13వ తారీఖు ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక మహాసభ. ఈ మహాసభకి యాక్చువల్గా నేను అక్కడే కూర్చోవాలనుకుంటున్నాను. ఇక్కడ కూర్చోవాలనిపించలేదు నాకు. ఎందుకంటే ఇక్కడ కూర్చోవాలంటే పాస్టర్గా వస్తుంది, అందరికీ సంఘాలు ఉన్నాయి. కానీ మళ్ళీ అక్కడ కూర్చొని నివేదన ఇందాక డేవిడ్ అన్న అందరూ కూడా సమాన నివేదన ఫీల్ అవ్వాలి. నాకెందుకు అక్కడ కూర్చోవాలంటే ఫస్ట్ బలవంతం కూర్చున్నాను. అందుకే షోరయ్య దగ్గర కూర్చోనండి. వీళ్ళు మాట చెప్పారు, ఇక్కడున్న మీరందరి మనందరం కూడా సమానం. అది మాత్రం చెప్తున్నాను. ఇది రెండవది. ఇప్పుడు కనుక మీరు కనుక నేను కనుక ముందుకు సాక్ష్యం చెప్పకపోతే క్రీస్తుని భూస్థాపితం చేస్తున్నాం. యూదులు ధర్మశాస్త్ర బోధకు చేసిన పద్ధతే మనం చేస్తున్నాం. వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు యేసు. ఇప్పుడు మన మనుగడ కోసం మనం వార్తను ఉపయోగించుకొని ఆ సమయం వచ్చినప్పుడు యేసుని భూస్థాపితం చేయాలని ప్లాన్ చేస్తాం. అంటే మీకు బాగా అర్థమైనా నేను కొద్దిగా లోతుగా మాట్లాడుతున్నాను. కేవలం మన అవసరం కోసం క్రైస్తవత్వాన్ని వాడుకున్నామా పాస్టర్గా, లేక రానున్న తరాలకు కూడా యేసుని అందించాలంటే మనం వచ్చేటటువంటి రిజర్వేషన్లు కావచ్చు, కులం తత్వం కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ సనాతన ధర్మం ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు వచ్చింది సనాతన ధర్మం. బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కాదు, RSS వచ్చింది కాదు. కానీ మనకి ఎక్కడి నుంచి వచ్చింది మన ధర్మం, అది మాట్లాడటం లేదు. కేవలం ఇది కేవలం ఒక మాట్లాడేటప్పుడు మాదిగలు మాల అన్న పదాలు కాదు. ఈరోజు మాల మాదిగలు వచ్చింది కాబట్టి అది కాదు. ఇది కుట్ర కాదు, మీకు అర్థం కావడం లేదు. మనకు అర్థం చేసుకోలేకపోతున్నాం. క్రైస్తవ మతాన్ని అధిగమించడానికి క్రైస్తవ మతాన్ని తీసేది. కాబట్టి క్రీస్తుని కాపాడుకోవాలంటే మనం ముందుకు రావాలి. ఆ క్రీస్తుని కాపాడాలంటే రాజ్యాంగాన్ని కాపాడాలి. ఎందుకంటే రాజ్యాంగంలో క్రీస్తు గురించి మాట్లాడే హక్కు ఇచ్చాడు, అనుసరించే హక్కు ఇచ్చాడు,
దాన్ని కాపాడుకుని అనిపించారు. దానికోసం మనం 11వ తారీఖు అందరూ రావాల్సిన కోరుతున్నాము. ముఖ్యంగా నల్గొండ టౌన్లో ఉన్న వాళ్ళే కాకుండా చాలా తక్కువ మంది అవ్వబడ్డారు. నల్గొండ టౌన్ వాళ్ళే విశ్వప్రసాద్ మనం కొంతమంది ఇంట్లో అనుకుంటున్నాం, కాస్త బయట వాళ్ళకి వచ్చారు. దయచేసి నేను చెప్తున్నాను, మీరందరూ గమనించండి. మేము సిద్ధంగా ఉన్నాం, మా యొక్క ఫెడరేషన్ సిద్ధంగానే ఉంది. ఇక్కడ క్రిస్టోఫర్ గారు మేమందరం ఉన్నాం. మీరు కూడా మీ సంఘాన్ని తీసుకురండి. ఇందాక మన మాస్టర్ గారు చెప్పారు సార్, ర్యాలీ అనేది దయచేసి క్యాపిటల్ సెంటర్ బ్యాప్టిస్ట్ చర్చ్ కానీ మొదలు పెడితేనే మంచిది. ఎందుకంటే ఎక్కడో మూలం పెట్టుకుంటే మనం మీటింగ్ కుదరదు. దేవుడి గారు ఇక్కడ నుండి ర్యాలీ వెళ్ళడం అక్కడ చదవం. కానీ దయచేసి మళ్ళా నేను చెప్తున్నాను, మన ప్రేయర్ అంటేనే, మన యొక్క ప్రార్థన అంటేనే నెమ్మదిగా వస్తూ ఉంటాం. 10:30 అంటే 11కి వస్తాం. అది పెళ్లి కానీ, కార్యం కానీ, ప్రార్థన కానీ ఎన్నో నాకు అర్థం అవట్లేదు. మరి మనం ఏం నేర్పిస్తున్నాం? వాస్తవంగా మనం ఏం నేర్పిస్తున్నాం? ఇలాంటి మీటింగ్ ఉన్నప్పుడు ర్యాలీ వెళ్ళాలండి. మీటింగ్ లేకపోయినా పర్వాలేదు, మేము ర్యాలీ దయచేసి వచ్చేటప్పుడు మీరు మీ యొక్క డ్రెస్ ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓటు హక్కు కోల్పోతుంది, ఖచ్చితంగా ఓటు హక్కు కోల్పోతుంది. క్రైస్తవుడు అంటే ఓటు హక్కు లేకుండా పోతుంది. ఓటు హక్కు లేకపోతే ఈ దేశం నుండి మనం వెళ్ళిపోమాట. మన పరిస్థితి ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే అన్ని చేసాం. అందరితో పాటు మనం కూడా కొంటున్నాం. దేశానికి మనం కూడా ఏదో కొంచెం, ఇప్పుడు పెద్ద చెప్పినట్టు మనం కూడా ఏదైనా చేస్తున్నాం. ఇంత చేస్తున్న మనము దేశంలో మెంబర్గా కాకుండా ఓటు వేయకపోతే ఎందుకండి మన జీవితం? ఓటు లేకుండా పోతుంది. ఈ విషయాన్ని దైవ సేవకులు అందరూ కూడా, నేను కూడా అదే చెప్తున్నా, మా సంఘంలో చెప్తున్నా అదే. ఓటు హక్కు కోల్పోతాము, ఓటు హక్కు కోల్పోతాము. ఇది ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయండి. ఎందుకంటే మమతా బెనర్జీ దగ్గర కొన్ని లక్షల ఓట్లు చోరీ చేయబడ్డాయి, లక్షల ఓట్లు. ఇప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మీద, తెలంగాణ మీద దృష్టి పెట్టినాడు దుష్టుడు. ఆ దుష్టుడు దృష్టి పెట్టింది కాబట్టి ఇప్పుడు మనకి ఇది వర్గీకరణ చేసిండు. వర్గీకరణ చేసి దాన్ని మనం పక్కన పెట్టి మీరు వర్గీకరణలోకి వెళ్ళద్దు లేదా వర్గీకరణలో ఉండండి అని మనలో గొడవ పెట్టి ఓటు హక్కు క్రైస్తవుని తీసి పక్కన పెట్టి రాజకీయ తంత్రం, ఇది రాజకీయ తంత్రం. బీజేపీ మళ్ళీ రావాలని ఈ భారతదేశం హిందూ దేశం చేయాలంట. మరి మన ఇష్టం, మీ ఇష్టం. ఇప్పుడు సేవకులు వేయకపోతే, ఇప్పుడు గలం ఇవ్వకపోతే మన ఉనికిని మనం కోల్పోవాలి. ముందుకు తాటాన్ని కట్టి పంపిస్తారు. వందనాలు. థ్యాంక్ యూ. మనందరం బ్రదర్స్, సహోదరులం, ఈ భేదం లేదు. మనందరం క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం. కాబట్టి ఆ కుల, మత, జాతి ఎన్ని లేవు, అభిప్రాయపడ్డా. కాబట్టి మనం ఎందుకు ఇక్కడ చేరించినామో మనందరం తెలుసు. బైబిల్లో ఒక మాట రాయబడింది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడింది. నెహెమ్యా అనుభవంలో చెబుతున్నటువంటి మాట. ఆయన జెరుబ్బాబెలు నాయకత్వంలో మందిరం కట్టారు, కానీ 150 సంవత్సరాల దాకా దానికి ప్రాకారాలు లేవు. ఇలాంటి ప్రాకారాలను నిర్మించాలని ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ రాజు దగ్గర విన్నతించినటువంటి ఉద్యోగం, అది చాలా పెద్ద ఉద్యోగం. అది రావాలంటేనే ఎంతో ప్రయాసపడ్డాడు ఆయన. అలాంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఆయనకి ఒకరోజు అననీయ అనేటువంటి సహోదరుడు ఆయనకి వర్తమానం తీసుకొస్తాడు. ఏ వర్తమానం అంటే, యెరూషలేములో తన ప్రజలు పడుతున్న బాధలు చూసినప్పుడు అతడు దుఃఖముఖుడై కొన్ని దినాలు ఉపవాసముకి ఏడ్చిన తర్వాత తాను మరి ఒక నిర్ణయానికి వచ్చినాడు. కాబట్టి ఎవరి కోసం అనుకున్నాడు, దేవుడు ఆయనే సిద్ధపరుస్తూ వచ్చింది. ఆయన అంటున్న మాట ఏంటంటే, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనంలో, ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు మా ప్రయత్నములను, అనగా మా యత్నములను ఆయనే సఫలపరుస్తాడు. కాబట్టి మేము కట్టుటకు పూనుకొలుస్తున్నాం.
అంతకుముందు ఎన్నో పరిస్థితులు ఉన్నాయి అక్కడ, కడతానికి ఆటంకం ఉంది అక్కడ. రాజు గారి దగ్గరే ఉన్నారు, ఇంకా రకరకాలుగా ఆ యొక్క యెరూషలేములోనే ఉన్నారు. బ్యాచ్ 5 ఉన్నారు. సరే, దాని గురించి నేను చెప్పడం కాదు, కానీ నా తలపు ఏంటంటే ఆయన ప్రయత్నం చేసినాడు, దానికి తగ్గట్టు ప్రయాసపడ్డాడు. 52 దినములలో ప్రాకారాలను నిర్మించగలిగినాడు. 150 సంవత్సరాల నుంచి ఈ కార్యము జరగని కార్యము నెహెమ్యా ద్వారా ఒక్కరి ద్వారానే జరుగుతుంది. కాబట్టి మన యంత్రములను అనగా మనం ప్రయత్నం చేద్దాం, చేస్తే మరి సఫలమవుతాం. కాబట్టి ఎందుకంటే ఆయన మన ప్రయత్నాలన్నింటిలో కూడా సఫలపరిచే దేవుడు. కాబట్టి అందుకొరకు ఇక్కడ ఒక మాట రాసి పెట్టినాడు. మార్కు సువార్త 10:27 ఈ యొక్క బ్యానర్లో మాట రాసి పెట్టినాడు. ఏం మాట రాసి పెట్టినాడు? ఇది మనుషులకు అసాధ్యం కదా, దేవుడికి సమస్తమును సాధ్యం. కనుక పిల్లరా, ఆయన అసాధ్యాలను సాధ్యపరచగలడు. కాబట్టి మనం నమ్ముదాం. నెహెమ్యాను చూడండి, ప్రియులారా, ఎస్తేరును చూడండి, మొర్దెకైను చూడండి, చట్టాలనే మార్చేస్తారు, శాసనాలనే మార్చేస్తారు. వారి హక్కును వారు సంపాదించుకోగలిగిన కదా. నేను మొర్దెకై కాలంలో, ఎస్తేరు కాలంలో వారు శుభదినమని పండుగ చేసుకుంటూ వచ్చినారు. కారణం ఏంటంటే వారు ప్రయత్నం చేసినారని నేను చెప్పే మాట. కాబట్టి ఆమె ప్రయత్నం చేయకుండా ఉండడానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ఆమె అనుకున్నది జరగకుండా ఉండడానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ఆ ఎస్తేరు యొక్క అహష్వేరోషు దగ్గరే ఒకడు ఉన్నాడు. ఎవరు? హామాను. యూదులకు భద్రశత్రువు శాసనాన్ని పుట్టించినాడు కదా, రకరకాలుగా చేసినాడు. వాడు ఆడిందాట, పాడింది పాట, వాడు మాటకి ఎదురలేదు. కానీ ఎస్తేరు తన ప్రయత్నం ఆగలేదు. 4వ అధ్యాయంలో మాట అనేది, నేను నశించినని చెప్పి 5వ అధ్యాయంలో 2-3 వచనాలు రాయబడి ఎస్తేరు గ్రంథంలో ఆమె రాజభూషణను ధరించుకున్నదని, రాజు పిలవకపోయినా కానీ సరిపోవటానికి కూడా చిత్తపడింది కనుక వెళ్ళింది. దేవుడు కార్యం జరిగించిన అంటే తాను పూనుకున్నది, తాను ప్రయత్నించింది. కాబట్టి మనం కూడా ప్రయత్నించేద్దాం, కలిసి చేద్దాం. కాబట్టి మనం కూడా ఆ రీతిగా చేస్తే ఆకాశం ఉన్నటువంటి ఆ దేవుడు మన ప్రయత్నములు కూడా చెప్పండి సఫలపరిచి రాబోయే దినాల్లో మరి మనకు మరి ప్రవీణ్ గారు చెప్పినట్లు మన రాబోయే దినాల్లో ఓటు హక్కు కూడా పోయే పరిస్థితి. అర్థమైందా? ఇంకెన్నెన్నో ఈ రాజ్యాంగం కూడా ఉండదు. కొత్త రాజ్యాంగం వాళ్ళు తయారు చేసినారు. అప్పుడప్పుడు మనకు కనపడుతూనే ఉంటుంది యూట్యూబ్లో, తయారైతే రెడీగానే ఉంటాయి అన్నీ కూడా. అర్థమైందా? కాబట్టి మనము కలిసి ఈ రీతిగా రేపు జరగబోయేటువంటి ఆ యొక్క కార్యక్రమాల్లో మనం కూడా మన వంతు మనం ప్రయత్నం చేద్దాం, అనేకులు సమకూర్చుదాం. దేవుడే మన కార్యాలను సఫలపరచుగా. ఎస్సీ హోదా గురించి ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమానికి కార్యాచరణ అవగాహన సదస్సుకు వచ్చేసినటువంటి మీరందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి డేవిడ్ లాల్ ప్రగతి గారికి, అదేవిధంగా పెద్దలు ప్రఖ్యాత క్రైస్తవ సంఘ నాయకులు క్రిస్టోఫర్ అన్న గారికి, మరి ప్రతి ఒక్కరికి స్టేజీ మీద ఉన్న ప్రతి ఒక్కరికి మరియు సభను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రైజ్ లార్డ్ మరియు నా యొక్క నమస్కారాలు. జేపీ మొదటిగా మనము 2 విషయాల కోసం మనం ఉద్యమిస్తున్నాం. ఒకటి దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా గురించి, అంటే బీసీసీ
బీసీలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు 1%, కానీ ఆ 1% సరిపోదు, 2% ఉండాలా. అసలు సబ్జెక్ట్ ఏంటంటే హిందూ క్రిస్టియన్స్ అంటే హిందూ సర్టిఫికెట్ పెట్టుకొని రిలీజన్ దగ్గర హిందూ అని రాసుకొని మనసులో యేసయ్యను పెట్టుకొని ఆచరణ క్రైస్తవాన్ని ఆచరిస్తున్నటువంటి వారందరికీ జరగబోతున్నటువంటి విపత్తు, దాన్ని ఎదుర్కోవడానికి ఎలా అని మన అందరం కూడా ఇక్కడ సమావేశమై సంఘటనమైన. కాబట్టి దీనిని ఇప్పుడు మనము ఉద్యమించకపోతే మన యొక్క మహా ఆదిగా రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు దళిత క్రైస్తవ ఆశాజ్యోతి మన అన్న మందాకృష్ణ గారి మనకు ఆధ్వర్యంలో మనము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ రణమా మరణమా ఏదో ఒకటి తేల్చుకోవడానికి సిద్ధపడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మేము కాలేజీ నడవలేక మూల కూర్చొని కర్ర పట్టుకున్న వాళ్ళందరూ మీరు ప్రార్థన చేయండి, మేమందరం మాత్రం ఉద్యమించి రణమా మరణమా తీర్చుకుంటాం, దీన్ని సాధించేంత వరకు అందరం కలిసి ఉద్యమిస్తాం. అవసరమైతే ఎలాంటి త్యాగాలకనే సిద్ధమే. కాకపోతే యేసయ్య ఒప్పుకోడు కానీ లేకపోతే ప్రాణత్యాగానికనే సిద్ధమే. ఇదే లాస్ట్ టైం మనకు ఫైనల్ మనకు వచ్చేటువంటి సమాచారం ప్రకారము జస్టిస్ బాలకృష్ణ మనకు అనుకూలంగా ఉన్నట్టుగా లేదు. మొన్న కృష్ణన్న పోయినప్పుడు కూడా నెగిటివ్గానే, నిన్న చూపుడి ప్రభాకర్ రావు గారు పోయినప్పుడు కూడా నెగిటివ్ చేసినాడు. కానీ ఉద్యమ ప్రచండ భావనలు మన అన్న ఉన్నంత వరకు మనం అపజయం రాదు అన్నటువంటి గట్టి ఆత్మవిశ్వాసంతో మనం అందరం ఉన్నాం. మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. ప్రధానంగా ఒక విషయం నేను చెప్తాను, ఎందుకంటే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి రెండే మాటలు ఎక్కువగా విసిగించకుండా నేను క్లోజ్ చేస్తాను. మీరు ఏమంటారంటే మీకు రిజర్వేషన్స్ ఇచ్చినారు, లేదా ఆ రోజు మిషనరీస్ వచ్చి మీకు పాలపీలు పెట్టినారు, దుప్పట్లు ఇచ్చినారు, స్వెటర్లు ఇచ్చినారు, మీకు అన్ని చదువు చెప్పినారు. కాబట్టి మనం క్రైస్తవులో ఉండాలన్నా? కాదు కదా. ఎందుకు కాదు? మనకు ఒక నిజమైన దేవుడు, ఒక సత్య దేవుడు మనకు అవసరం. మన కుటుంబాల్లో ఉన్న ఆడపిల్లలు అందరూ కూడా ఎంత పవిత్రంగా ఉండాలని భావన చేసి మన ప్రార్థనలు నడిపిస్తామో, అదేవిధంగా మనకు ఒక పవిత్రమైన దేవుడు ఉండాలి కదా. ఒక పవిత్రమైనటువంటి రక్షణ ఉంటే కదా మనల్ని రక్షించేది. అంతేగాని ఆ రోజు క్రైస్తవులకి మిషనరీస్ హెల్ప్ చేశారు కాబట్టి మనం అందరం క్రైస్తవాన్ని సపోర్ట్ చేయాలన్నా? నిజమైన దేవుడు ఎవరు, సత్యవంతుడైనటువంటి దేవుడు ఎవరు? ఆయనను మనకు రక్షణ ఇస్తాడు కాబట్టి, పరలోక రాజ్యాన్ని మనకి ఇస్తాడు కాబట్టి మనం దానికోసం క్రైస్తవులమని మనం ఉంటాం. అంతేగాని ఈయన రిజర్వేషన్ ఇస్తుండని, ఈయన ఎస్సీ రిజర్వేషన్ ఇస్తుండని, ఆయన అంతా ఒక పాల పిండి పెట్టిందని దీనికోసం కాదు. మనకు రక్షణ ఎవరైతే ఇస్తారో ఆ పరమ పవిత్ర